ఆర్టికల్ ఎలా తయారు చేయాలి అంటే, మీరు ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, అత్తను అల్లుడు ఉంచుకున్నాడు, అల్లుడిని అత్త ఉంచుకున్నది, ఇలాంటివి ఉంటాయి కదా. మొగుడు చనిపోతే అది ఇంకోళ్ళు ఉంచుకున్నది, వాళ్ళు ఉంచుకున్నది, వీళ్ళు ఉంచుకున్నది, ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది, ముగ్గురిని మెయింటైన్ చేస్తుంది, ఇవన్నీ వింటాం కదా. ఇవన్నీ తప్పు అని ఎవరు అనరు, పైకి తప్పంటారు. ఎందుకంటే సామాజిక ఆంక్షను బట్టి తప్పంటారు. ఎందుకంటే మేము తప్పులా పడతాము అనే ఉద్దేశంతో వాటిని తప్పంటారు తప్ప ఎవరు వాళ్ళకు వారు ఆంక్షలు విధించుకోరు. అందరికీ ఇష్టమే అవన్నీ, అందరికీ అవసరమే అది. ఇప్పుడు మొగుడు లేని స్త్రీకి పరపురుషులు అవసరమే, మరి దానికి కామకోరికలు అంటే ఇట్లా అన్నమాట. అత్తకు అల్లుడు అవసరమే. ఆ అత్త మొగుడు ముసలోడు కావచ్చు, అల్లుడిని ఉంచుకునేది, అల్లుడు కూడా అత్తను ఉంచుకుంటాడు. అంతేగాని తల్లేసి ఉంటుంది అత్త అని ఎవడు ఒప్పుకోడు. ఇది కామన్. ఏ అమ్మాయినా వివాహేతర సంబంధం ఇష్టపడుతుంది, కాకపోతే మొగుడు ఉన్నాడు, ఇది ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఒప్పుకుంటారు. అట్లుంటుంది అనమాట. కానీ అందరికీ ఇష్టమే. అయితే కొన్ని కల్చర్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం సినిమాలలో కానీ సమాజంలో కానీ అత్తాలను ఉంచుకున్నది, అది భర్త ఉండగా వేరేటోళ్ళు ఉంచుకుంటుంది, ఇలాంటి విషయాలు విన్నప్పుడు, కథలు చదివినప్పుడు, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు, బూతు కథలు, అక్రమ సంబంధాల కథలు, వార్తలు విన్నప్పుడు మనం ఆసక్తిగా వింటాం. ఎందుకంటే అందరికీ ఇష్టమే కాబట్టి, నాకు కూడా అలాంటి అవకాశం దొరికితే బాగుండు అని అనుకుంటాం. కానీ సామాజిక ఆంక్షలు మనల్ని అలా చెయ్యనివ్వు. సమాజం పెట్టిన ఆంక్షలు మనం చేయలేము, మనల్ని చేయనివ్వు. కానీ కొందరికి అవకాశం దొరుకుతుంది. అలా మొగుడైన ఆడది ఏం చేస్తుంది, దాని ఆంక్షలు పెట్టే వాళ్ళు ఉండరు, దాని తల్లి ప్రోత్సహిస్తుంది, అది ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటుంది. కొందరు స్కూల్లో బడిలో ఎక్కడో ఎఫైర్స్ పెట్టుకుంటారు, అనుకోకుండా పెట్టుకోవచ్చు, అనుకొని పెట్టుకోవచ్చు. ఇలా కొందరు ఉంటారు. అత్తాలను ఉంచుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అవి తప్పు చేస్తారో ఒప్పు చేస్తారో జరుగుతాయి. అరే ఈ అవకాశం నాకు వస్తే బాగుండవు అనుకుంటాం. కానీ మనకు సమాజము, ఇంట్లో కుటుంబ ఆంక్షలు, సామాజిక ఆంక్షలు, భర్త ఆంక్షలు, భార్య ఆంక్షలు ఇవి ఉండి మనం చేయలేక మనం మంచి వాళ్ళలాగా ఉంటాం. అంతే తప్ప మనకు కూడా ఇష్టమే, అలా నాకు కూడా అయితే బాగున్నాయి కాలాల గంటం ఊహించుకుంటాం, అలాంటి భావనలు పొందుతూ ఉంటాం. కానీ నిజ జీవితంలో చేయం, కానీ ఇష్టపడుతూ ఉంటాం. ఇదిగో ఇలాంటివి కనుక మీకు అవకాశం దొరికింది, మేము ఇలాంటి అవకాశం కనుక మీకే దొరికింది అనుకుందాం, ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు తల్లిదండ్రుల ఆంక్షలు లేవు, అప్పుడు విచ్చలవిడిగా పెట్టుకోవచ్చు, ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ మొగుడి ఆంక్షలు లేవు, భార్య ఎంత పతివ్రత అయినా అది అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది. మొగుడు చచ్చిపోతే అదైనా దానికి కామకోరికలుగైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది, మొగుడైనా ఆడైనా. అంతే కదా. పెళ్ళికి ముందు అబ్బాయిలు పెట్టుకోవాలనుకుంటారు, కానీ తల్లిదండ్రుల ఆంక్షలు పెట్టుకోరు. అమ్మాయిలైనా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలనుకుంటారు, కానీ తల్లిదండ్రుల ఆంక్షలు పెట్టుకొని భయపడతారు. ఇప్పుడు అలాంటి ఆంక్షలు లేవనుకుందాం, విచ్చలవిడిగా తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం ఉన్నది, సామాజికం నుండి తప్పించుకునే అవకాశం దొరికిందంటే ఎవరైనా పెట్టుకుంటారు కదా. మన ఆలోచనలు మనసులో అలాగే చేస్తాం. అంతేగాని సామాజికంగా, కుటుంబ పరంగా కూడా ఏ ఆంక్షలు లేకున్నా కూడా మనల్ని మనం ఎప్పుడూ నియంత్రించుకోం. ఎందుకంటే మన శరీర ధర్మం కోరుతుంది శృంగారాన్ని, శరీర మనసులు కోరుతాయి కదా. అప్పుడు స్వేచ్ఛగా మనం కూడా ఇల్లీగల్ ఎఫైర్స్, వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఆంటీలు, అమ్మాయిలు ఇవన్నీ చేస్తారు కదా, మెయింటైన్ చేస్తాం కదా. అలాంటి పరిస్థితుల్లో స్వేచ్ఛ దొరికినప్పుడు కూడా అణచివేసుకోం కదా. ఇగో ఇలాంటిదే ఆ ఇల్లీగల్ ఎఫైర్స్ మీరు క్రియేట్ చేయండి. ఇవన్నీ ఒక ఆంక్ష లేనప్పుడు మీరు ఎలా వ్యవహరిస్తారు, ఎవరైనా ఎలా వ్యవహరిస్తారు, మీరు ఎలా వ్యవహరిస్తారు అనేది మీరు క్రియేట్ చేయండి. చేసి వాటి గురించి చెప్పండి. ఇప్పుడు మనకు బతుకు జటక బండిలో వింటూ ఉన్నాము, కథల్లో చదువుతూ ఉన్నాం, పేపర్లో చదువుతూ ఉన్నాం, టీవీలో చదువుతూ ఉన్నాం, అశ్లీల సినిమాల్లో అక్రమ సంబంధాల కథలు చదువుతూ ఉన్నాం కదా. ఇలా వాటి గురించి మళ్ళీ మీరు చెప్పండి అనమాట. మీరే క్రియేట్ చేస్తారు. చేసి వాటి గురించి ఇప్పుడు టీవీలో ఎక్కడన్నా అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్ జరిగితే వాటిని న్యూస్లో వస్తుంది కదా, టీవీలలో, యూట్యూబ్లో అక్కడిక్కడ వస్తూ ఉంటాయి కదా, సినిమాలలో కథల్లో ఉంటాం కదా. అలా మీరు మళ్ళీ రీక్రియేట్ చేయండి. వాటిని మీరు క్రియేట్ చేసిన దాన్నే మళ్ళీ రీక్రియేట్ చేసి మీరే చెప్పండి. అయితే వేరే ఇప్పుడు గూగుల్లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా మార్ఫింగ్ చేసి, మీ ఆలోచన జోడించి మార్ఫింగ్ చేసి మళ్ళీ వాటిని నిజంగా జరిగితే ఎట్లా చెప్తారో, లేదా ఒక కథ రాస్తే కథల్లోనో సినిమాలోనో ఎలా చెప్తారో అలా రీక్రియేట్ చేసి మళ్ళీ చెప్పాలి మీరే. ఇది ఎలాంటిదంటే, ఒక ఊర్లో విగ్రహం పెట్టాడు ఒక పెద్ద మనిషి. పెట్టి ఏం చేసిండు, రాత్రి నాకు కళ వచ్చిందిరా, ఆడ విగ్రహం అమ్మోరు వేసింటే కళ వచ్చింది అన్నాడు. ఇంకోటి కూడా నాకు కళ వచ్చింది అన్నాడు. ఇంకోటి నాకు కళ వచ్చిందని వడ్డీని అబద్ధం అన్నాడు. నిజంగా ముగ్గురే ప్లాన్ ప్రకారం విగ్రహం పెట్టినారు. నైట్ తెల్లారే నాకు కళ వచ్చిందిరా, నాకు కళ వచ్చిందని ముగ్గురు చెప్పారు. పోయి చూస్తే నిజంగా విగ్రహం ఉన్నది. అప్పుడు ఊరోళ్ళు ఏమనుకుంటారు, అరే ఈడ విగ్రహం ఉన్నది, అమ్మోరు కళ వచ్చిందట, ఆ దొరకు ఊర్లో పెద్ద మనుషులకు కళ వచ్చిందని అందరూ పూజలు చేసి దేవుడి జాతర అయిందట. చూసావా? అవి ఇట్లా మీరు క్రియేట్ చేయండి ఇల్లీగల్ ఎఫైర్స్. ఇవన్నీ స్వేచ్ఛ స్వాతంత్రాలు దొరికితే మీరు ఎలా వ్యవహరిస్తారో అవి క్రియేట్ చేసి వాటిని మళ్ళీ నిజంగా ఎవరైనా చేస్తే నేరాలు ఘోరాలలోనో, కథల్లోనో, సినిమాల్లోనో చూపిస్తారు కదా, వార్తల్లో చెప్తారు కదా, అలా మళ్ళీ మీరు చెప్పండి అనమాట. ఇట్లా చెప్పాలి కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. ఒక్క శృంగారము, రొమాన్స్, లవ్ అని కాదు, లవ్ అయినా సరే, ట్రెడిషనల్ అయినా సరే, క్రైమ్ అయినా సరే, ఏదైనా ఇలాగ చేయాలి. అంటే ఇప్పుడు మాంసము, చికెను, మటను
ఏ బాపనోళ్ళు తినొద్దు కాబట్టి తింటలేరనమాట. కానీ బాపనోళ్ళు కూడా తినాలనే ఉన్నది. అందరికీ ఇష్టమే మాంసం ఉంటే. కానీ బ్రాహ్మణులు తినకూడదు కాబట్టి వాళ్ళు తినకుండా ఉంటున్నారు. కానీ వాళ్ళకిష్టమే. మిగతా కులాల వాళ్ళు తింటూ ఉన్నారు. వాళ్ళకు తప్పు లేదు. స్వేచ్ఛ ఉంది. కాబట్టి వాళ్ళు తింటూ ఉన్నారు. అప్పుడు బాపనోళ్ళు తప్పు కాబట్టి తప్పు చేయటం లేదు. కానీ వేరే వాళ్ళు తింటున్నప్పుడు అబ్బా! నాకు కూడా ఆ స్వేచ్ఛ, ఆ అవకాశం బ్రాహ్మణులకు కూడా ఉంటే మేము తినేవాళ్ళం కదా! అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆశపడుతూ ఉంటారనమాట. ఇగో ఇలాగా ఇల్లీగల్ ఎఫైర్స్, అక్రమ సంబంధాలు, అత్తని అల్లుడిని ఉంచుకోండు, భర్త చనిపోతే ఆడది ఇంకోని ఉంచుకోండు, ఇవన్నీ కూడా పతివ్రతకు ప్రతి మనిషికి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక లిమిట్స్లో ఉండాలి. ఏదో ఒక ఆంక్షలో ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, భర్త ఆంక్షలో ఉంటారు కాబట్టి అలాంటివి చెయ్యరు. కానీ వాటిని తప్పనరు. అవకాశం దొరికితే వీళ్ళు కూడా చేయాలనుకుంటారు, చేస్తారు. శరీర ధర్మం అదనమాట. కాబట్టి మన కథలు ఎలా సృష్టించాలి అనేది ఇప్పుడు తీసుకుంటే అందరికీ అవే ఆలోచన అవే కోరికలు ఉంటాయి కాబట్టి ఎవరైతే పరిధిలో ఉంటారో అందులో ఉంటారో అలాంటి వాళ్ళు ఈ స్వేచ్ఛగా స్వాతంత్రంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది మానసికంగా వాళ్ళు ఊహించుకుంటారు. ఎందుకంటే భర్తను ఆడదైనా సరే తల్లిదండ్రుల అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏం చేస్తారు ఆంక్షలో ఉన్నాం కాబట్టి మనసులో ఊహించుకుంటారు కోరికలు. అక్కడ క్రమ సంబంధము, ఇక్కడ క్రమ సంబంధము, ఇల్లీగల్ అఫైర్స్ ఇవన్నీ వీళ్ళు కూడా ఇలా చేసినట్టు ఇలా చేయాలనుకొని మానసికంగా ఒక ప్లాన్లు, ఊహలు, కలలు కంటూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు అనమాట. ఇగో ఈ కళలు, ఊహలు అనేవి మీరు ఒక కథగా ముందు విశేషంగా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మీరు చేసినట్టుగా చెప్పకండి జనాలకు. బయట ఇల్లీగల్ అఫైర్స్ జరిగితే జరిగితే సినిమాల్లో పెడతారు, లేకుంటే టీవీలో వార్తలు వస్తాయి కదా, ఒక ఆర్టికల్లో చెప్తూ ఉంటారు, ఒక వార్తల్లో చెప్తూ ఉంటారు, తెలుసు కదా, కథల్లో చెప్తుంటారు. ఆ విధంగా తయారు చేయండి. అంతేగాని మీరు క్రియేట్ చేసినట్టు లేదా మీరు చేసినట్టు చెప్పకండి. వేరే వాళ్ళు చేస్తే మీరు ఎలా చెప్పుకుంటారు, పక్కింట్లో ఇలా జరిగితే ఎలా చెప్పుకుంటారు, పక్కింట్లో గొడవైతే ఎలా చెప్పుకుంటారు, పక్కింట్లో భార్యాభర్తలు గొడవ పడితే ఎలా చెప్పుకుంటారు, పక్కింట్లో వాడు ఈయన ఉంచుకుని అంటే మీరు ఎలా చెప్తారు, నేను చూసినా అని మీరు ఎట్లా చెప్తారో ఆ విధంగా వాటి గురించి మీరు ఒక కథగా, ఒక వార్తగా, ఒక విశేషంగా మీరు క్రియేట్ చేసి చెప్పండి అనమాట. ఓకే, అప్పుడు అందరూ వింటారు, అందరూ చూస్తారు. ఎందుకంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఇలాంటివి. అయితే ఈ ఆర్టికల్ ఎలా చెప్పాలి లేదా ఎలా రాయాలి అంటే మీరు ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఒక రాయి విసురుతాం. విసిరితే విసిరిన చోటనే పడుతుంది. పలానా చోట పడాలనే విసురుతాం కదా. కానీ ఒక రాయి మనం విసిరిన చోట కాకుండా దానికి అది స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. ఎక్కడికో ఎట్టటో వెళ్ళిపోతుంది. అలాగే మనం విసిరిన రాయి మన అనుసంధానంలోకి రాదు. మనకు అతీతంగా ఉంది. అది మనకు అతీతంగా పనిచేస్తూ ఉంది అనమాట. మనకు సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దానితో మనకు సంబంధం ఉండదు. అది మన ఆధీనంలో ఉండదు. స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. ఒక పక్షి అయితే వెళ్ళిపోతుందో అలా ముందుకు వెళ్ళిపోతుంది అనుకో. ఎలా ఉంటుంది? ఒక కంటెంట్ అలా రాయాలి. అంటే మనం విసిరిన రాయి మన చేతిలో ఎలా ఉంటుంది కదా, ఆ విధంగా మనం క్రియేట్ చేసిన విషయాన్ని చెప్పాను కదా ఇప్పటిదాకా ఎలా క్రియేట్ చేయాలో. ఆ విధంగా క్రియేట్ చేసిన విషయాన్ని మనం స్క్రిప్ట్‌గా మళ్ళీ జనాలకి ఎలా చెప్పాలి, కథగానో, ఆర్టికల్‌గానో, ఒక వార్తగానో ఎలా చెప్పాలి అంటే మనం ఒక రాయిని విసిరితే ఒక పక్షిలాగా వెళ్ళిపోతుంది. దానికి అది స్వేచ్ఛగా మనతో సంబంధం లేకుండా, మనకు దానికి సంబంధం ఉన్నా, దానికి మనకు సంబంధం లేకుండా ఒక పక్షి ఎలా అయితే వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతే మన బాధ్యులం కాదు కదా. అవునా? అది వెళ్ళిపోవడానికి మనం బాధ్యులం కాము. అలాగే అది మన బాధ్యతగా ఉండదు. దానికది స్వేచ్ఛగా వెళ్ళిపోతుంది. రాయి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? పక్షిలాగా. కథ అలా చెప్పాలంట. ఆర్టికల్, కంటెంట్, విశేషము ఇలా చెప్పాలంట జనాలకి. మనం క్రియేట్ చేసింది. అంటే ఉదాహరణ చెప్తాను. అందరూ ఆకలి మీదనే ఉన్నారు. అందరికీ ఆకలి అయితుంది. అందరికీ అన్నం కావాలి కదా. ఎక్కడ అన్నం అని వెతుకుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒకడికే అన్నం తినే అవకాశం దొరికింది. ఒకడే అన్నం తింటాడు. వాడిని ఎవరు ఏమంటలేరు. వానికి అన్నం పెడతాడు. వాడు అందరి ముందు తింటాడు. అప్పుడు అందరికి అసూయ కలుగుతుంది కదా, జలసిగా ఉంటుంది. ఇదే సమాజంలో శృంగారం, అక్రమ సంబంధాలను తప్పు పట్టేది ఇందుకే. ఎందుకంటే అందరి కోరికలు ఉన్నాయి, అందరికీ ఇష్టాలు ఉన్నాయి. కానీ ఒక్కరే పెట్టుకుంటే వాళ్ళు చూసి అది తప్పు చేస్తుంది అంటారు. కానీ అందరికీ అదే ఇష్టం ఉన్నది. కానీ అదొక్కటే చేస్తుంది, అదొక్కటే తింటుంది, ఎంజాయ్ చేస్తుంది అని అందరికి కోపం వచ్చి అసూయ ద్వేషం పెంచుకొని అది తప్పు చేసింది అంటారనమాట. కానీ ఆకలి అందరికీ ఉన్నది కాబట్టి అందరికీ ఇష్టాలు ఉన్నాయి కాబట్టి అందరికీ అవకాశం దొరకలేదు. ఇగో ఇట్లనే ఉంటుంది ఒక కంటెంట్ అనేది అలాంటిది శృంగారం అనేది. కాబట్టి మీరు క్రియేట్ చేయండి ఇల్లీగల్ అఫైర్స్. మీకు అవకాశం దొరికితే, మీకు ఆంక్షలు పెట్టేవాళ్ళు లేకపోతే, మీకు స్వేచ్ఛ ఉంటే, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకపోతే మీరు ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, అమ్మాయితో మాట్లాడడము, ఈ వివాహేతర సంబంధాలు ఇవన్నీ మీరు కూడా చేస్తారు కదా. స్వేచ్ఛగా స్వాతంత్రంగా లవ్ స్టోరీలు చేస్తారు కదా, చేయగలుగుతారు కదా. అగో అలా చేస్తే ఎలా ఉంటుందో విచ్చలవిడి ఆలోచనలు అవన్నీ మీరు క్రియేట్ చేసుకొని ఊహించుకొని వాటిని మళ్ళీ ఒక ఆర్టికల్గా చెప్పండి. ఒక విషయంగా నిజ జీవితంలో జరిగితే మనకు పేపర్లోనో, టీవీలోనో న్యూస్ వస్తుంది, వార్తల్లో వస్తుంది కదా. అట్లా మీరు చెప్పండి అనమాట. ఇదే కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. ఇలా కంటెంట్ తయారు చేయడం ఎలాంటిదంటే ఇప్పుడు శబరిమలలో మకర జ్యోతి అనేది వెలిగితే అందరు దర్శనం చేసుకుంటారు కదా.
సంక్రాంతి సంక్రాంతి నాడు వెలుగుతుంది మకర జ్యోతి అని అయ్యప్ప దర్శనం చేసుకుంటాం. కానీ అది ఎవరో వెలిగిస్తా ఉంటది. లేకుంటే ఎందుకు వెలుగుతది ఆడ? కానీ ఆ సీక్రెట్ ఎవరికీ చెప్పరు. దీంతో అందరూ నిజంగా మకర జ్యోతి అది వెలుగుతుందని అందరూ దర్శనం చేసుకుంటారు కదా! ఇలా మీరు క్రియేట్ చేసిన విషయాన్ని ఆ సీక్రెట్ చెప్పకుండా నిజంగా జరిగితే ఎలా చెప్తారు? నిజంగా వార్తల్లో, విషయాల్లో, ఆర్టికల్స్‌లో ఎలా ఉంటుందో అలా చెప్పండి. కానీ మీరు క్రియేట్ చేసిందది. కానీ మళ్ళీ వార్తలలోనూ, ఆర్టికల్స్‌లోనూ వస్తే ఎలా చెప్తారు ఉంటుందో ఆ విధంగా చెప్పాలనమాట.